అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం బొమ్మినపాడు గ్రామంలో గోరింకల ఏడుకొండల గారి పొలంలో ఉన్నామండి. ఆయనకున్న పొలంలో కొంత భాగం ఆయన ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ పూర్తి స్థాయిలో లైన్ సోయింగ్ విధానం ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగిందండి. అలాగే చూసినట్టయితే గట్ల మీద కూరగాయ మొక్కలు కూడా బాగా పెట్టడం జరిగింది. ఈ యొక్క విధానం ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఆరోగ్యకరమైన ఆహారం ఆ కుటుంబం వరకు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఏమేమి ఉపయోగించారు ఈ పొలానికి అనే విషయాల్ని ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం అండి. గోరింకల ఏడుకొండల నా పేరు. మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఒక 25 సెంట్లు స్వర్ణ కూర్చామండి, శ్రీవారి సాగు కూర్చామండి. శ్రీవారి సాగు 10 సెంట్లు కూర్చామండి. తర్వాత ప్రకృతికి పనిచేసే ద్రావణం 2 సార్లు వాడేమండి. అమృతం అండి. ప్రకృతి వ్యవసాయం అండి మా సాగు చేస్తున్నాము. గౌతమ్ గారు, తర్వాత అనుష గారు వచ్చి మాకు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు మేము వ్యవసాయానికి ఎదరికెళ్తున్నామండి. పుల్లట మజ్జిగ ఒకసారి చేసామండి. తర్వాత చేప అమృతం, ఆవు పంచమి వాటితో తయారు చేసింది 2 సార్లు కొట్టామండి. కొత్త జీవన అమృతం అండి 2 సార్లుగా కొట్టామండి. అదండి మేము 10 సెంట్లు ఇప్పుడు కుటుంబ ఆహారం కోసం 10 సెంట్లు ఊడ్చామండి. వచ్చే సంవత్సరం ఇంకా పెంచుదామనే ఉద్దేశం ఉందండి. మేము ముందల జీలకేసామండి. తర్వాత పశువులు ఎరువు వేసాము. ఆ 2 వేసి శ్రీవారి సాగు ఊడ్చామండి. రకాలు అదేనండి, నవాద్ర విత్తనాలండి, జీలగండి 2 కలిపి వేసామండి. పచ్చి రొట్టకండి సాగు. ఈ శ్రీవారి సాగు విధానం బాగుండదని రైతులు కొద్దిగా ఎదరికొచ్చే అవకాశాలు ఉన్నాయండి. సాగు చేద్దామనేది ఉద్దేశం కలుగుతుందండి. ఉన్న భూమి అండి మాది 10 సెంట్లతో పాటుగా 4 ఎకరాల భూములు కాడ పచ్చి రొట్ట వేసి ఎప్పుడు జీలగేస్తామండి. ఈ సంవత్సరం కాడ వేసాము. విడి భూములు కూడా జీలగేసామండి. జీలగేసి ఈ వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఈ సాగు మొదలెట్టామండి. ధన్యవాదాలు.